సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణానికి చెందిన సిపిడిఓకు ఫోన్ కాల్ చేసి నేను మంత్రి పర్సనల్ పిఏ అంటూ బెదిరింపులకు పాల్పడిన పంది యాదగిరిని బుధవారం కోదాడ పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీధర్ రెడ్డి మాట్లాడారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణానికి చెందిన సిపిడిఓకు ఫోన్ కాల్ చేసి నేను మంత్రి పర్సనల్ పిఏ అంటూ బెదిరింపులకు పాల్పడిన పంది యాదగిరిని ఎట్టకేలకు బుధవారం కోదాడ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ అతనిపై గతంలో నేరేడుచెర్లలో 2 కేసులు, హుజూర్ నగర్లో 2 కేసులు, మేళ్ల చెరువులో 1 కేసు, కోదాడలో 1 కేసు నమోదు అయ్యాయని తెలిపారు. ఇతను వేరే వారి పేరు మీద సిమ్ములు తీసుకొని అంగన్వాడీ సూపర్వైజర్లను, ఐసిడిఎస్ సూపర్వైజర్లను కూడా వేధించేవాడని, అతనిపై పీడీ యాక్ట్ చేసేందుకు రెడీగా ఉన్నామని పేర్కొన్నారు. మీకు తెలుసు, గత 2 నెలల కింద మీ ఛానల్సే చాలా మటుకు సెన్సేషనలిజం న్యూస్ చేశారు. ఒక చిన్న వ్యక్తి మంత్రి, మన హుజూర్ నగర్ గౌరవ శాసనసభ్యులు, తర్వాత మన రాష్ట్ర గౌరవ మంత్రివర్యులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి పిఏను అంటూ కొంతమంది ఐసిడిఎస్ సూపర్వైజర్లకి, అదేవిధంగా ప్రభుత్వ శాఖల మహిళా ఉద్యోగులకి ఫోన్ చేసి వాళ్ళని మభ్యపెడుతూ లేదంటే బెదిరిస్తూ మాట్లాడినాడు. అది మంత్రి గారి పిఏ పేరు తీసుకోవడం వల్ల మీరు దాన్ని చాలా సెన్సేషనలిజం చేశారు. సో యాక్చువల్గా ఈ కేసును కూడా మేము కోదాడ టౌన్ పోలీస్ స్టేషన్లో నవంబర్ 1వ తారీఖు రిజిస్టర్ చేయడం జరిగింది. స్థానిక ఫిర్యాదురాలు, ఒక బాధితురాలి ఫిర్యాదు మేరకు. సో ఆ కేసు దర్యాప్తు టౌన్ సిఏ ఆధ్వర్యంలో ఎస్ఐ రంజిత్ రెడ్డి, టౌన్ సిఏ రాము ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు చేపట్టడం జరిగింది. దీనికి ఇది టెక్నికల్తో ముడిపడిన అంశం కాబట్టి ప్రత్యేకంగా నా ఆఫీస్లోనే నేను ఒక రామారావు అని మంచి నైపుణ్యత కలిగిన కానిస్టేబుల్ ఆఫీసర్ని అపాయింట్ చేయడం జరిగింది. సో ఆయన ఐఓలకి సహకారం అందిస్తూ రోజువారీగా దీన్ని ఒక 40-45 రోజులు అకుంఠిత దీక్షతో వదలకుండా దీన్ని చేయడం వల్ల కొన్ని ఆధారాలు రాబట్టి ఈ నిందితుడిని ఈరోజు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇతను తండ్రి పేరు బాబు అలియాస్ బాబయ్య అంటారు, 24 years. ఈయన మెదక్ జిల్లా తూప్రాన్ మండలం కోనాయిపల్లి విలేజ్ చెందినవాడు. సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తారు. ఈ సిమ్ కార్డులని వేరే వాళ్ళ పేరు మీద నుంచి తీసుకొని, లేకపోతే ఎక్కడైనా యూజ్ చేసి పడేసిన సిమ్ కార్డ్స్ అట్లాంటివి కలెక్ట్ చేసుకొని ఆ సిమ్ కార్డులను యూజ్ చేస్తూ బెదిరింపులకు పాల్పడుతూ, లేకపోతే మభ్యపెడుతూ వాళ్ళని అసభ్యంగా మాట్లాడడం కాదు, వాళ్ళ దగ్గర డబ్బులు కూడా వసూలు చేసేందుకు అన్నాగం వేశారు. సో ఆ క్రమంలో ఇతన్ని మేము ఈ 6 కేసులలో అదుపులోకి తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా కోదాడ డివిజన్ పరిధిలో చూస్తే నేరేడుచెరువులో 2 కేసులు, హుజూర్ నగర్లో 1 కేసు, మేళ్ల చెరువులో 1 కేసు, అదేవిధంగా కోదాడ టౌన్లో ఫస్ట్ కేసు ఇక్కడ చేయడం జరిగింది. పరిగిలో కూడా 1 కేసు. మేము ఈ సందర్భంగా మీడియా ద్వారా ఇంకా ఇలాంటి కాల్స్ గత 4-5 నెలల నుంచి ఎక్కడైనా బాధితులు బయటికి చెప్పుకోలేని వాళ్ళు ఉంటే వాళ్ళు ముందుకు వచ్చి చెప్పుకుంటే వాటి మీద కూడా ఎప్పుడైనా కేసులు తప్పకుండా నమోదు చేస్తాం. దయచేసి బాధితులు ఇంకెవరైనా ఉంటే కూడా ధైర్యంగా ముందుకు ఓకే. పాస్పోర్ట్ ఫోటో ఉంది, అది అందరికి తెలియాలి. కాకపోతే మనం ఇచ్చినట్టు వాళ్ళ సోర్స్ ద్వారా వాళ్ళు షేర్ చేయండి.